నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. రాజకీయాల్లో ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో మనం చెప్పలేం. ఏపీలో జేఎస్పీ, టీడీపీ, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నాయి. ఒక సుదీర్ఘ కసరత్తు తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ గారు తీసుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికల్లా కీలకమైన పోర్ట్ఫోలియోలు. నిజానికి ముఖ్యమంత్రి తర్వాత ప్రాధాన్యత కలిగినటువంటిది ఒక రకంగా క్యాబినెట్లో రెండో స్థానంగా చెప్పబడేటటువంటి పోర్ట్ఫోలియో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కి ఇచ్చారు. సరే, ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకించినటువంటి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆయన అంతకుముందు పరిపాలన అనుభవం లేనందున ఆయనకి ఇష్టమైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఇక ఇతరత్ర బాధ్యతలు అప్పగించడం వల్ల ఆయన కొంత అవగాహన కలిగి ఉంటారని ఆయనకి ఆ బాధ్యతను ఇచ్చారు. నిజానికి ఉప ముఖ్యమంత్రికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా కొన్ని కీలక సదుపాయాలు ఉన్నాయి. కొంతకాలంగా ఏంటంటే ఒకరికి మించి ఇద్దరు లేదా నలుగురు, గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే 5 వరకు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ పరిణామాల రీత్యా వాళ్ళకి ఈ ఉప ముఖ్యమంత్రి అనేది ఒక టైటిల్గానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం పవన్ కళ్యాణ్కి ఇది టైటిల్గా లేదు. కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలను ఇచ్చినట్టు చంద్రబాబు గారు కూడా ప్రకటించారు. అది రాజ్యాంగబద్ధంగానే జరిగింది. ఇక లోకేష్ గారికి ఆయన అతి చిన్న వయసులోనే అనేక అంశాల్లో రాటు తేలిపోయారు. అందులో తిరుగులేని విషయం. సో లోకేష్ గారికి ఇష్టమైనటువంటి అంశాలను, కీలక ప్రాధాన్యతతో కూడినటువంటి మంత్రివర్గ బాధ్యతను మానవ వనరుల శాఖను ఇచ్చారు. దాంట్లో విద్య, ఐటీ ఇక అన్నీ వస్తాయి. అంటే ఏంటి, మంత్రివర్గంలో అందరికీ సముచితమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారు. ఈ మధ్య ఏంటంటే ఒక డిమాండ్, అది మహాసేన రాజేష్ చేసాడు అంటున్నారు. అది ఉప ముఖ్యమంత్రిగా లోకేష్కి కూడా బాధ్యత అప్పగించాలి. ఇది ఎంతవరకు సాధ్యం అనేది తీసి పక్కన పెడితే, ఇవి ఏంటంటే సిల్లీగా మాట్లాడేది మాటలు, వారి వారి అభిమానాలతో చేసే వ్యాఖ్యలే తప్ప చంద్రబాబు నాయుడు గారు తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, తను నిర్మించిన మంత్రివర్గ తీరుకు భిన్నంగా కొత్తగా ఉప ముఖ్యమంత్రిని